ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జ్యోతిషాంపతే నమ. ఆస్ట్రోటాక్ బైరాజన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు గురువు ఆర్ద్ర నక్షత్రం ప్రవేశించడం కానున్నాడు కాబట్టి మనం దాని యొక్క వివరాలు పూర్తిగా మనం తెలుసుకుందాం. అన్ని రాశుల వారికి, మేషం నుంచి మీన రాశి వారికి అందరికి కూడా ఈ యొక్క గోచార ఫలితం ఎలా ఉంటుంది, చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కాబట్టి ఈ వీడియో ఆఖరి వరకు కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనకి రాహు కూడా ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రంలోనే గోచరం అవుతున్నాడు. అట్లాగే గురువు వచ్చేసి మనకు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశం కానున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఆర్ద్ర నక్షత్రం అనేది రుద్రుడి యొక్క నక్షత్రం. అంటే ప్రళయకారకుడైన రుద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశించడం కానున్నాడు. కాబట్టి గురువు ఏంటంటే మనకి జీవకారకుడు, అతను జీవాన్ని ఇచ్చే గ్రహం. కాబట్టి ఇక్కడ మనం గురువు ఆర్ద్ర నక్షత్రంలో వెళ్ళడం అనేది అంత సేఫ్ అయితే కాదు, అంటే అంత మంచి ఫలితాన్ని అయితే ఇవ్వడం అనమాట. అదే విధంగా ఈ రాహు వచ్చి గురు నక్షత్రంలో ఉండడం, అంటే దీన్ని మనం నక్షత్ర పరివర్తన అంటాం. అంటే ఒకరి నక్షత్రంలో ఒకరు ఉండడం, అంటే గురు నక్షత్రంలో రాహు నక్షత్రంలో గురువు, ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఒక తీవ్రత అనేది కలుగుతుందన్నమాట. ఒక తీవ్రమైన ఇబ్బందులు అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇవి రెండు కూడా వాయుతత్వాలు కలిగిన రాశులు అనమాట. ఎందుకంటే కుంభరాశిలో రాహు ఉన్నాడు ఇప్పుడు, తర్వాత మిథున రాశిలో గురువు ప్రవేశం కానున్నాడు. దాంతో పాటుగా మనకి ఆత్మకారకుడైన రవి, అంటే రవి ఏంటంటే మనకి ఆత్మని ఇస్తుంటాడు కాబట్టి ఆత్మకి ముఖ్యమైన కారణం. కాబట్టి ఈ రవి ఏం చేస్తాడు, ఇప్పుడు ఆయన గోచారంలో మళ్ళీ 15వ తారీఖు రవి సంక్రమణం ఉంది, అంటే మిథున సంక్రమణం జరుగుతుంది. ఆ మిథున సంక్రమణంలో మళ్ళీ రవి కూడా ఆర్ద్ర నక్షత్రానికి మనకి 21వ తారీఖు ప్రాంతంలో ఆర్ద్ర నక్షత్రానికి ఆయన ప్రవేశం అవుతాడు ఆయన కూడా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా రాహు, గురు, తర్వాత రవి, ఈ ముగ్గురు కూడా రాహు ఒక నక్షత్రంలోనే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నక్షత్ర పరివర్తన కూడా జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అంత మంచి కాంబినేషన్ అయితే కాదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పైగా మీరు చూస్తే ఈ పూర్వభాద్ర నక్షత్రం అనేది కూడా రుద్రుడి యొక్క అంశం ఉన్న నక్షత్రమే. అజయేక పాదుడు ఈ నక్షత్రానికి అధిపతి, అది కూడా రుద్రుడి యొక్క అంశమే. కాబట్టి ఈ పూర్వభాద్ర నక్షత్రం అనేది మనకి ఆకాశంలో మెరుపులు ఇవన్నీ కూడా పూర్వభాద్ర నక్షత్రం వల్ల కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తే 2-3 రోజుల నుంచి విపరీతమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి కూడా మనకి చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇది ఒక మంచి ఇండికేషన్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రకృతి మనకి ఏదైనా ఆపత్కరమైన సమయాలు వస్తున్నప్పుడు ముందుగానే అది ఒక హెచ్చరికగా మనకి కొన్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఉరుములు ఎప్పుడూ లేనంతగా శబ్దాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా ఈ 2-3 రోజుల నుంచి నేను చూస్తున్నాను, చాలా విపరీతమైన శబ్దంతో కూడిన మెరుపులు అనేవి వస్తున్నాయి. అంటే ఇంతకు మునుపు ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇంత భారీగా శబ్దాలు రావడం అనేది మొదటిసారిగా చూస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఇప్పుడు ఎవరైతే ప్రయాణాలు ముఖ్యంగా చేయాలనుకుంటారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. అది ఏ మార్గ ప్రయాణం అయినా సరే, ముఖ్యంగా వాయు నుంచి ప్రయాణం చేశారు అంటే ఏరోప్లేన్స్ కానీ హెలికాప్టర్స్ కానీ. ఇప్పుడు కొంతమంది యాత్రలు వెళ్తుంటారు, యాత్రలో ఒక్కొక్కసారి మనం ఇప్పుడు బద్రీనాథ్, కేదార్నాథ్ ఇట్లాంటి యాత్రల్లో మనం హెలికాప్టర్స్ లో కూడా వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో ఇది సేఫ్ అయితే కాదు. కాబట్టి మీ యాత్రలు ఏదైనా షెడ్యూల్ చేసుకుంటే దీన్ని చాలా వరకు పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ సమయంలో అంత సేఫ్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు దాదాపుగా ఒక 21వ తారీఖు నుంచి అక్కడి నుంచి ఒక 15 రోజులు మనం తీసుకుంటే దాదాపు మనకి జూలై 5-6 తారీఖుల వరకు అయితే సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు. ఎందుకంటే ప్రకృతి మనకి అది సంకేతంగా మనకు చూపిస్తూ ఉంది. మనకి ఈ మున్పు రోజే మనకి ఏరోప్లేన్ క్రాఫ్ట్ ఇది కూడా ప్రమాదం కూడా జరిగింది. దాదాపు 200 మంది అక్కడ చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఇది ప్రధాన హెచ్చరికగా మనకి చూపిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ ఇది జరగడానికి ముఖ్య కారణం కూడా ఈ యొక్క మార్పు అనేది దానికి. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశం జరుగుతుంటున్న గురువుకి 2-3 రోజులుగా ముందే దాని యొక్క ప్రమాద సంకేతాలు అనేది చూపిస్తూ ఉంటాడు. ఉపద్రవాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ తీవ్రమైన వర్షము కూడా ఉరుములతో కూడుకున్న వర్షము, అది కూడా తీవ్రమైన శబ్దాలతో కూడుకున్నది. ఇవి తర్వాత మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఒక ప్రమాదం, ఇవన్నీ కూడా ఒక మంచి సంకేతాన్ని అయితే ఇవ్వడం లేదు.
కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. చాలా చాలా వరకు పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ముఖ్యంగా మీకు చెప్పదగ్గ విషయం. ఇప్పుడు ఇంకోటి అన్ని రాసుల వారికి వివరాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బ్రీదింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇది వాయుతత్వం. వాయుతత్వం అంటే ఏంటి, మనకి ఊపిరి తీసుకునేది వాయువునే. కాబట్టి ఈ వాయుతత్వమైన ఇబ్బందులు జరగడానికి అంటే బ్రీదింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం కరోనా కూడా మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దాదాపుగా ఒక 15వ తారీఖు నుంచి కూడా మీరు తీసుకోండి. అక్కడి నుంచి మనకి జూన్ 5-6 తారీఖుల వరకు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నా యొక్క విన్నపము. కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.